Viewers, welcome back to our channel. So మా ఇంట్లో సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి. సో లెట్స్ సీ అసలు ఏమవుతుందో తెలుసుకుందాం. మా పొట్టిది ఉంది. హాయ్ మా పొట్టిది. సో చలో విల్ సీ. సో ఇక్కడ వీళ్ళందరూ నా ఫ్యామిలీ, మా ఇంట్లో పెద్దవాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, పెద్దనాన్న వాళ్ళు అండ్ మై సిస్టర్స్, మా వదిన, మా అన్న వాళ్ళు అందరూ కనిపించబోతుండే. అండ్ పిల్లలు ప్రీవియస్ వీడియోలో చూసారు కదా, ఇంకా ఎక్కువ మంది ఉంటారు. సో ఇక్కడ రేపు మా ఇంట్లో శ్రీనివాసుడి కళ్యాణం ఉందన్నమాట. ఆ ప్రిపరేషన్స్ అవుతున్నాయి. రేపటికి పసుపు పూజకి యూజ్ అయ్యేవి అన్నీ ఈరోజు ప్రిపేర్ చేసేసుకుంటాం. ఫస్ట్ అయితే పసుపు దంచుకుంటున్నాం. కళ్యాణం అన్నాక పసుపు ఇంపార్టెంట్ అంటారు కదా. సో ఇన్ బిట్వీన్ మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ కూడా కాబట్టి ఇంటికి వెళ్ళేసి మా మమ్మీ వాళ్ళకి కేక్ కట్ చేయించి మళ్ళీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. నైట్ మెహందీ అదంతా అయిపోయింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ పూజ టైం అయిపోతుంది. సో ఫాస్ట్గా రెడీ అయిపోయాను. అండ్ నైట్ నిద్ర లేదు కాబట్టి ఫేస్ చాలా పఫీ ఉంది. ఇక్కడ దేవుడి విగ్రహాలని పూజారి రెడీ చేస్తున్నాడు అనమాట కళ్యాణానికి. ఎంత బాగున్నాయో అలంకరణ చేసిన తర్వాత, చాలా అంటే చాలా బాగున్నాయి. అలా పంతులు అయిన పని అయినా కానిస్తున్నాడు. అలానే ఇంట్లో పూజ కూడా అయిపోతుంది. ఇక్కడ నేనే పంతుల్ని మేమేమి హెల్ప్ చేయొద్దా అని మనకు కూడా ఉంటుంది కదా, కొంచెమైనా అలంకరించాలని చెప్పి స్వామివారిని. అలా పర్మిషన్ అడిగి నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నాను అనమాట అక్కడ. అండ్ చాలా బాగుండే. మరీ అంత హెల్ప్ ఏం చేయలేదు, ఒక్కటైనా రెడీ చేసే దాంట్లో కొంచెం హెల్ప్ చేస్తా అని అడిగిన. సో ఆయన ఒప్పుకున్నాడు. అండ్ కళ్యాణం పెళ్ళి అన్నప్పుడు పాజిటివ్ వైబ్స్ తెచ్చేది ఈ సన్నాయి అన్నమాట. ఆహా, అది ఒక హోల్ హౌస్ ఒక పాజిటివిటీతో నిండిపోయింది. ఇంకా స్వామివారిని రెడీ చేసేసి వస్త్రాలన్నీ ధరించేసి ఇంకా అలంకరణ చేసేసారు. ఎంత బాగుందో అసలు. అండ్ ఇక్కడ మా మమ్మీ వాళ్ళందరూ పూజ ప్రిపరేషన్స్ చేస్తున్నారు అనమాట. బియ్యం చాలా అయినాయి, నాకు అంత గుర్తుకులేదు ఏమేమి చేశారు. సో బికాజ్ ఆల్మోస్ట్ నేను నిద్రలోనే ఉన్నాను. అండ్ తెలంగాణ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది బియ్యాలు పోస్తారు. కళ్యాణంలో బియ్యాలు పక్కా. సో ఆ ప్రిపరేషన్స్ అవుతున్నాయి అవి కూడా. ఇలా మా ఇంట్లో కళ్యాణం సెలబ్రేషన్స్ చాలా బాగా అయ్యాయి.
అండ్ నెక్స్ట్ డేనే మా పెద్దమ్మ వాళ్ళ షష్టి పూర్తి 50 years యానివర్సరీ అన్నీ కలిపి వచ్చేసాయి అనమాట. సో అక్కడ మా పిల్లలది ఒక స్మాల్ జెస్చర్ మా పెద్దమ్మ వాళ్ళ కోసం బాగా అనిపించింది. అండ్ దే ఫెల్ట్ సో హ్యాపీ. ఫ్యామిలీ అందరితో ఇలా సెలబ్రేషన్స్ చేసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ తులసి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చలో బాయ్.